వీడు ఓడైతే మోడీ కొడుకున్నాడో వాడు భారతదేశంలో తుర్కోళ్ళకి ప్రధాని కాదా? భారతదేశంలో తుర్కోలు ట్యాక్సీలు కడతలేరా? భారతదేశంలో తుర్కోలు భారతదేశ చట్టాలు పాటిస్తలేరా? ఎడికి పంపిద్దాం? పాకిస్తాన్ పంపిద్దాం. వాడు తీసుకుంటాడా? పోనీ హిందువులకు ఏం చేసినావు చెప్పు. ఈ 11 ఏళ్లలో వీడు చేసిన 150 లక్షల కోట్ల అప్పు ఎవడు కట్టాలి? హిందువులే కదా. ఇలా పెట్రోల్ రేటు పెరిగితే ఎవడు కట్టాలి? హిందువులే కదా. చెప్పండి రా గాడిద కొడుకులారా, ఇలా నష్టం ఎవరికి జరుగుతుంది? ఒక్క తుర్కోలకే జరుగుతుందా? హిందువులంతా మంచిగా ఉన్నారా? ఇలా సిలిండర్ పెంచిండు 1500 3000 చేసిండు. ఆ వ్యాపారుడు వణికేస్తాడు. మన రెస్టారెంట్లు తింటే వణికేస్తారా? తుర్కోనికి ఎత్తాడా? వాళ్ళు 10 మంది లేరు, 100 10 మందికి ఎత్తారా? 90 మందికి ఎత్తారా? ఇలా పెట్రోల్ రేటు పెంచారు, ఎక్సైజ్ సుంకాలు పెంచారు. కాంగ్రెస్ వాడు తుర్కోని కుట్టిండు కదా. వాడు పాల మీద, బట్టల మీద, చెప్పుల మీద ట్యాక్స్ తీసుకోలేవాడు. మాక్సిమం 18% చేస్తాండి. ఇలా వచ్చి 28% చేసిండు. ఆ 28% ఒడగడుతుర్రా తుర్కోడా? ఏ ప్రజా సమస్య అడిగితే ఎవడు ఏ అన్యాయం మాట్లాడితే ఈయన కొడుకేమో భారతదేశ ప్రధాని అంటాడు, భారతదేశం తక్కువ ఉంటాడు, వేరే దేశాలు ఎక్కువ తిరుగుతాడు. మరి ఒక్క దేశం పోయి ఎక్కువ డీల్ చేసుకొచ్చినావు అంబానీ గానికి డీల్ తప్ప? ఇట్లా అడిగితే నేను దేశద్రోహి. ఎందుకంటే నీ దేశద్రోహి చేసి నువ్వు దోసుకునేది అడిగితే మేము దేశద్రోహులం. ఎక్కడన్నా ఒక్క శాతం అన్న మనిషే ఉడితే 1% అన్న నీతి నిజాయితీ ఉంటది కదరా. చచ్చిపోయాడు తీసుకోవాడు కదరా మోడీ గాడు. వన్ తాత ఉన్నాడురా, వన్ అయ్యి ఉన్నాడురా. మరి వాన్ తాత లేనప్పుడు, వాన్ అయ్య లేనప్పుడు ఈ అమిత్ షా నా కొడుకు 100 మందిని చంపినోడు వీడు ఉంటాడా? ప్రకృతి ఉంచుతుందా? ఉన్నాడా? ఆవిడన్నా 100 ఏళ్ళు దాటినోడు ఎంతమంది ఉన్నారు భూమి మీద? అన్నప్పుడు ఈ కొడుకులు పోతారని తెలిసి ఎందుకు ఎవరిని ఎత్తుకోపోతావు? ఏం చేసుకుంటావు? చచ్చిపోయినప్పుడు నేను ఎత్తిలో పెట్టి నేను గాల పెడతారా? ఈ సోకాల్డ్ అంధభక్తులు పిచ్చి కొడుకులు ఏం చేసుకుంటారు? అందరినీ బాధ పెట్టి అందరిని గుంజుకొని ఏం చేసుకుంటారు కొడుకులు? సోకాల్డ్ బీజేపీ ఆర్ఎస్ అంధభక్తులు. ఎవడు ప్రశ్నిస్తే వాడిని తుర్కోడు ఇంకోటి అనేటోళ్ళు గొర్రె బిడ్డ కొడుకులు. నాకు ఈ మంటలేం కదా. ప్రజల సొమ్ముని ప్రజలకు ఖర్చు పెట్టమంటున్నాం కదా. ఫెయిర్ ఎలక్షన్ జరగను రా. వాడు దొంగనెంచుకుంటే దొంగనెంచుకొని, మతం పేరు మీద ఓట్లు వేసుకుంటే వేసుకొని, కానీ ఆ ఎన్నికల ప్రాసెస్ ని ఎందుకు దొబ్బ పెడుతున్నారు కొడక? ఆ తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుందా? అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి ఓటేస్తారా? వీ డోంట్ కేర్. అది ప్రజల ఇష్టం. కానీ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి. ప్రతిపక్ష పార్టీలో ఏదైనా ముఖ్యమంత్రులు తీసుకో ఎందుకు జైల్లో వాడేస్తాడు కొడుకు? కేజ్రీవాల్ని పెడతాడు, ఆడ హేమంత్ ఆయన పెడతాడు. బీజేపీలు అందరూ సొత్త పూసులా. మళ్ళీ కాంగ్రెస్ లో అన్యాయం చేస్తారు, లోపల పెడతారు అన్న వాళ్ళని నువ్వు అల్లకి తీసుకుపోయినావు కదా. మీ చిట్టా అంతా బయట పెడతాము, నీకు సపోర్ట్ చేయాలంటే అజిత్ పవార్ లేపేసిండు లంచ కొడుకు. ఎన్నికలు రాగానే ఇది అవుతుంది. ఇక ఇవన్నీ ఎందుకు తలకాయ నొప్పి చెడ్డ పేరు వస్తుందని ఇప్పుడు ఏం చెప్తుండు? ఎన్నికల కమిషన్ వాడుకుంటున్నాడు. ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని ఎన్నుకోవాలంటే ఏది సుప్రీంకోర్టు న్యాయమూర్తి, అట్లనే ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ముగ్గురు కలిసి ఓట్లేసి ఎన్నుకునే ప్రాసెస్ ఉంటే అది తీసేసి ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి కలిసి ప్రతిపక్ష నాయకుడు కలిసి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎందుకు తీసేసినావు? అంటే ప్రధానమంత్రి, హోంమంత్రి గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఇద్దరు నీ బీజేపీలో ఉన్న వాళ్ళు అనుకూలంగా కొట్టేసి నీ ఇష్టం ఉన్నది పెట్టుకుంటా అంటున్నావు. అంటే ఇక దాని రాజ్యాంగబద్ధమైన పదవికి నీకు దాని వాల్యూ తీసేసినావు కదా. ఆర్బీఐ గవర్నర్ ని వీడు ఆర్బీఐకి ఎమర్జెన్సీ కోసం దాచిపెట్టుకున్న ఫండ్స్ ఇరా అంటే ఇవ్వలేదు. అంతకుముందు ఆయన ఇవ్వకపోతే ఆయన తీసేసి ఇంకొని పెట్టుకున్నాడు వాడు ఇచ్చటోని. అంటే ఆర్బీఐని రాజ్యాంగ సంస్థలు, వ్యవస్థలు అవి బ్యాలెన్స్ అండ్ చెక్స్ కోసము అవి స్వతంత్రంగా పనిచేయాల్సింది. దేశంలో వాడు ప్రధాని ఉన్నా లేకున్నా ఆర్మీ పనిచేయాల్సిందే, పోలీస్ వ్యవస్థలు పనిచేయాల్సిందే అని అవి కొన్నిటికి స్వతంత్రంగా పనిచేయాలని పెట్టిన వ్యవస్థలు, సంస్థలు. హ్యూమన్ రైట్స్ కమిషను, ఎన్నికల కమిషను, తర్వాత సిబిఐ, ఈడీ, ఇట్లా అన్ని ఆర్బీఐ, ఇవన్నిటిని బీజేపీ అనుబంధ సంస్థ లెక్క చేసి మళ్ళీ ఇవాళ నేను నీతిమంతుణ్ణి, నేను సొక్క పరిచంద్రుణ్ణి, శివుని లెక్క వేషం వేసుకొని డమరకం పట్టుకొని గదారా ప్రధానమంత్రి చేసేది? నాటకాలు వేయడానికా ప్రధానమంత్రి? అంటే ఆమె ఏమంటుందో ఒక ఆమె త్రిశూలం పట్టుకున్నావు, డమరకం పట్టుకున్నావు, మరి మెడలో ఒక పాము వేసుకొని పక్కకు పార్వతిని, వినాయకుడిని, గణేశుని కూర్చుని పెట్టుకోకపోయినా కొడుకు అని అడుగుతుంది. అదా ప్రధానమంత్రికి 18 గంటలు 20 గంటలు పనిచేయడానికి డమరకం పెట్టుకొని, శివుని పెట్టుకొని, వేషం వేసుకొని, బుడిబుక్కలు వేషాలు వేసుకొని చేసేంత టైం ఎక్కడిదిరా? అంటే ప్రజల్ని ఎన్నేళ్ళు ఉల్లు చేస్తారు కొడుకులు. ఇప్పుడు ఓకే, అక్కడ నిజంగా తమిళనాడు ప్రజలు అట్లనే ఎన్నుకుంటే వాళ్ళ ఇష్టం. గతంలో ఏది ఒకసారి ఏమో జయలలిత వచ్చేది, ఒకసారి ఏమో డిఎంకే వచ్చేది, కరుణానిధి వచ్చేది. సో ఇఫ్ దే చూస్ దట్ వే వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. వెన్ యూ చీట్ ఇట్స్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు ప్రజలకు అంత అవగాహన లేదు, వాళ్ళు చదువుకోలేదు, లేకపోతే మతం పిచ్చి నా కొడుకులు ఉన్నారు అంటే మనం ఏం చేస్తాం? ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తాం. బట్ వాళ్ళందరూ కలిసి దొంగను ఎన్నుకుంటా అంటే ఎన్నుకొని, ఇట్స్ నాట్ అవర్ ప్రాబ్లం. ఎందుకంటే దాని ఫలితాన్ని వాళ్ళే అనుభవించాలి. కానీ నువ్వు మోసం చేస్తే తప్పదు. దెన్ యు ఆర్ కిల్లింగ్ ద పర్పస్ ఆఫ్ ఎలక్షన్స్ అనే పర్పస్ నే కిల్ చేస్తున్నావు నువ్వు. దానికి ఎన్నికలు ఎందుకు పెట్టడం వచ్చు? కాబట్టి వీడంట చాణక్యుడు అంట, ఆ చాణక్యుడు నా కొడుకు అంటే వీడు అంతగా నా కొడుకు.
మీరు దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. కుట్రలు చేసుడు, మోసం చేసుడు అది గొప్ప. అది బట్టలు ఇప్పితే రంభా, ఊర్వశి, మేనక అది బట్టలు ఇప్పి నాట్యం చేస్తే అది గొప్పదని చెప్పుకుంటున్నాడు. ఆ దేవత అంటే కాపాడేది, చంపే ద్వారా దేవతలు చంపితే అది గొప్ప అంటాడు. ఇక వీడు మోసం చేస్తే, కుట్ర చేస్తే వాడు ఏం చేసినా గొప్పోడే. మరి అదే బలి చక్రవర్తి అంత గొప్పగా పరిపాలిస్తే వాడు గలీజోడు. ఎందుకంటే వాడు మూలవాసుడు కాబట్టి, నల్లతోలు ఉన్నాడు కాబట్టి. అంటే తెల్లతోలు ఉన్నోడు ఏం చేసినా కరెక్టే కదా. దేవతలు అరమోడుపు కన్నులతోటి వాడు స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనకలతో ఎంజాయ్ చేసుకుంటూ నిత్యం మత్తు పదార్థం తాగితే వాడు మంచోడు. మత్తు పదార్థం తాగొద్దురా అంటే ఆ మూలవాసులకి గురువు అయినటువంటి శుక్రాచార్యుడు తాగొద్దురా అంటే వాడు చెడ్డోడు అయ్యాడు. అసురులు అయిన వీళ్ళు, అసురులు చెడ్డోళ్ళు అయ్యారు. సురాపానం, మత్తు పాని తాగేటోళ్ళు సురులు మంచోళ్ళు అయ్యారు. అంటే బేసికల్గా ఏంది, ఆధిపత్యము, హెజిమోని. తెల్లతోలున్నోడు వాడు ఓడైనా సరే మంచోడు, వాడు ఏం చేసినా, తుమ్మినా, దగ్గినా, ఇంకేం చేసినా, ఉచ్చబోసినా. కానీ వీడు మాత్రం మూలవాసి, ఎంత మంచిగున్నా, ఎంత డిసిప్లిన్ ఉన్నా వాడు చెడ్డోడు. ఇది ఆర్య బనియాలు, బీజేపీని నడిపిస్తున్న ఆర్య బనియాలు, తెల్లతోలున్న ఆర్య బనియాలు, తెల్లతోలున్న ఆర్య బ్రాహ్మణులు చెప్తున్న ఈ యొక్క పర్షియా నుంచి వలస వచ్చిన దుర్మార్గులు చేస్తున్న అన్యాయం, అక్రమం. అది గమనించాలని నేను ప్రాధేయపడుతున్నా.